ఆ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు జరుగుతున్నాయా? పేదలకు కాకుండా ఇల్లు ఉన్నవారికి ఇందిరమ్మ గృహాలను కేటాయిస్తున్నారా? ఓవైపు మంత్రి హెచ్చరిస్తున్నా కొందరు నేతలు తమ చేతివాటం చూపిస్తున్నారా? వారి తీరుతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారే అవకాశం ఉందా? ఆ జిల్లాలో మాత్రమే ఎందుకలా జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి జాబితాను సిద్ధం చేసింది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ కానున్నాయి. ఆ తర్వాత దశల వారీగా నిర్మాణాలకు సంబంధించిన నిధులు విడుదలవుతాయి. అయితే ఇళ్ల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ఊరూరా ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేసింది సర్కార్. ఇందులో కీలక పాత్ర స్థానిక కాంగ్రెస్ నేతలదే. అటు అర్హులను గుర్తించి జాబితాను అధికారులకు పంపడంతో పాటు అధికారులు సర్వేకు పంపిస్తారు. ఆ తర్వాతే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే కమిటీ ఫైనల్ చేసిన వారికే ఇల్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మొదటి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధమైనప్పటికీ అందులో తమ పేర్లు లేకపోవడంతో చాలా మంది పేదలు లబోదిబోమంటున్నట్టు సమాచారం. అంతేకాదు కొంతమంది బాధితులు ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో నిరసనకు సైతం దిగిన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుపడ్డట్లు మంత్రులు అర్హులను గుర్తించమంటే లోకల్ లీడర్లు మాత్రం అనర్హులకు ఇల్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అర్హులు కాకుంటే మధ్యలోనే ఇళ్లను సైతం నిలిపివేస్తామని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అర్హత ఉన్నవారికి మాత్రమే ఇల్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. మొదటి దశలో ఇల్లు రానివారు ఆందోళన చెందవద్దని, 2వ దశలో వస్తాయని భరోసా ఇస్తున్నారు. అయినా స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం తమకు అనుకూలమైన వారికే ఇల్లు కేటాయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. విడతల వారీగా ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 20 లక్షల ఇళ్లు కట్టాలని ఆ దిశగా ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. ఇక తెలంగాణలో అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గతంలో కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు అందలేదని, అందుకే తాము అధికారంలోకి రాగానే సుమారు 5 లక్షల రూపాయలతో ఇళ్లను నిర్మించి పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని చెప్పారు. అన్నట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించారు. అయితే ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు సరిపోవని, ఈ సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తుంది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో ఇళ్ల ఎంపికలో చేతివాటం చూపిస్తున్న నేతలపై దృష్టి పెట్టకుంటే ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 2వ దశలో వస్తాయని ఎదురుచూస్తున్న లబ్ధిదారులు అప్పటికీ రాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దకుంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహాలను ఇల్లు లేని పేదలకే కేటాయించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఈ పథకం పూర్తిగా పక్కదారి పట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇలాకాలోనే ఈ పథకం సరైన లబ్ధిదారులకు అందకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి పొంగులేటి స్థానిక కాంగ్రెస్ నేతలను కట్టడి చేసి పేదలను ఎంపిక చేయాలని కోరుతున్నారు.